చింతపండు పులిహోర అసలు ఇష్టపడనోళ్ళు ఎవరైనా ఉంటారా మన తెలంగాణలో? చాలా అంటే చాలా మందికి ఇష్టమే కదా పులిహోర అంటే. మనకి ఏది తినబుద్ధి కానప్పుడు చింతపండుతోని పులిహోర చేసుకున్నామంటే అలా నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా, పప్పులు అవన్నీ తగులుతూ చాలా బావుంటది. మనకప్పుడు బ్రెయిన్‌లో ఏమొస్తదంటే, ఈ జన్మమే రుచి చూడడానికి దొరికేరా, ఏదో అలా ట్రై చేశానులెండి. అందరూ చేసేలాగా కాకుండా నేను కొంచెం వేరైటీగా చేస్తాను. అందరూ కొంచెం ఇంగువ అది ఇది ఏస్తారు. నేను అలా ఏమెయను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్రెడీ వండుకున్న అన్నాన్ని మనం పొల్లు పొల్లు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ చిన్న కడాయి పెట్టి ఆయిల్ ఏసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, తర్వాత పల్లీలు ఇవి ఫ్రై చేసుకొని పక్కన ఒక కప్‌లో తీసి పెట్టుకున్నాను. మిగిలిపోయిన ఆయిల్‌లో వచ్చేసి పచ్చిమిర్చి చీలికలు, ఎండిపోయిన కరివేపాకు, మీరు పచ్చి కరివేపాకు ఏసుకుంటే చాలా బావుంటది. తర్వాత ఉప్పు, పసుపేసుకొని కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత చింతపండు గుజ్జేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల చింతపండు గుజ్జేసుకున్నాను. ఇది చాలా పుల్లగా ఉంది. నాకు 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతదని చెప్పేసి ఏసుకొని, మళ్ళీ కొద్దిగా రుచికి సరిపడా ఉప్పేసుకొని, మనం కలిపి పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా, అందులో ఈ మిశ్రమం ఏసుకొని బాగా కలుపుకున్నామంటే చాలా బావుంటది.